ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు కనుక నా ఛానల్ ని ఫస్ట్ టైం చూసినట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ ని లైక్ చేయండి, అందరికి షేర్ చేయండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. ఎందుకంటే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు ఫస్ట్ వస్తుంది. సో ఇంకెందుకు లేట్ టాపిక్ లోకి వెళ్ళిపోదాం. ఈ వీడియోలో మనం 2 ప్రోగ్రామ్స్ ని డిస్కస్ చేస్తాం. ఒకటి ఏంటంటే నంబర్ ఇచ్చి దానిలో డిజిట్స్ ఎన్నో ఫైండ్ చేస్తాం అండ్ ఇచ్చిన నంబర్ కి రివర్స్ నంబర్ ని క్యాలిక్యులేట్ చేస్తాం. ఈ 2 ప్రోగ్రామ్స్ ని డిస్కస్ చేద్దాం. సిలో, జావాలో, పైథాన్ లో డిస్కస్ చేస్తాం. ఫస్ట్ సిలో చూద్దాం. హ్యాష్ ఇంక్లూడ్ stdio.h int main long n అని ఇచ్చాం. లాంగ్ అని n అని ఎందుకు ఇచ్చామంటే మనం ఎంటర్ చేసిన ఇంటీజర్ అనేది ఎంత లాంగ్ అయినా కూడా తీసుకోవాలన్నట్టుగా ఇచ్చాం. ఇంట్ కౌంట్ ఈక్వల్స్ టు 0. ఇనీషియల్ గా కౌంట్ వాల్యూ 0 ఉంది. ఇప్పుడు ఒక వాల్యూని ఎంటర్ చేసాం. ఫర్ ఎగ్జాంపుల్ 32 అనుకుందాం. 32ని ఎంటర్ చేసాం. 32 తర్వాత ఇప్పుడు ఆ ఎంటర్ చేసిన వాల్యూని స్కాన్ చేసుకోవాలి కదా, అందుకని $10 అని ఇచ్చాం. ఇక్కడ LLD అని ఇచ్చాం కదా, అంటే మనం తీసుకుంది లాంగ్ కాబట్టి LLD అని ఇచ్చాం. వైల్ n ఈజ్ నాట్ ఈక్వల్స్ టు 0. మనం ఎంటర్ చేసింది డిజిట్స్, మనం ఎంటర్ చేసిన నెంబర్ అనేది ఈక్వల్స్ టు 0 అవ్వకూడదు. అలా అయ్యాక నెక్స్ట్ n ఈక్వల్స్ టు డివిజిబుల్ బై 10, అంటే n వాల్యూ 32 ఈక్వల్స్ టు 32/10. సో ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ కౌంట్ వాల్యూ ఏం చేస్తుందంటే లాస్ట్ డిజిట్ ని రిమూవ్ చేస్తుంది. ఇప్పుడు 32 ఇచ్చాం కదా, సో లాస్ట్ డిజిట్ 2ని రిమూవ్ చేస్తుంది. కౌంట్ వాల్యూ ఎంత అవుతుందంటే 1 అవుతుంది. నెక్స్ట్ మళ్ళీ కౌంట్ వాల్యూ ఇంక్రిమెంట్ 1 అయింది కదా, నెక్స్ట్ ఏం చేస్తుందంటే ఇప్పుడు కౌంట్ ని ప్రింట్ చేస్తుంది. 32 అయింది కదా, ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తుందంటే కౌంట్ ఇంక్రిమెంట్ అవుతుంది. కౌంట్ వాల్యూ 1 ఉంది. ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ అదే రిపీట్ అవుతుంది అనమాట. ఎంతవరకు కండిషన్ n నాట్ ఈక్వల్స్ టు 0 ఉంది కదా, n ఈక్వల్స్ టు 0 అయ్యే వరకు అది రిపీట్ అవుతుంది. నెక్స్ట్ 2 తీసాం కదా, ఇప్పుడు 32లో 3 ఒకటే ఉంది. సో 3 ఈజ్ నాట్ ఈక్వల్స్ టు 0, కండిషన్ ట్రూ. సో ఏమవుతుందంటే 3 ఈక్వల్స్ టు 3/10. ఇప్పుడు కౌంట్ వాల్యూ ఎంత అవుతుందంటే 2 అవుతుంది, ఎందుకంటే మనం 32లో 2 డిజిట్స్ ని క్యాలిక్యులేట్ చేసాం. సో ఆ కౌంట్ ని ప్రింట్ అప్పుడే చేయదు. నెక్స్ట్ వస్తుంది n వాల్యూ ఇప్పుడు ఎంత ఉందంటే 0 ఉంది. 0 ఈక్వల్స్ టు 0, కండిషన్ ఫాల్స్ అయింది, అంటే బయటకు వచ్చేయాలి లూప్ నుంచి. ఇప్పుడు కౌంట్ వాల్యూ ఎంత ఉంది, కౌంట్ లో 2 ఉంది. సో అవుట్పుట్ లో 2 అని ప్రింట్ అవుతుంది. ఇంకొంచెం డీటెయిల్ గా ఒకసారి పెద్ద ఇంటీజర్ ని తీసుకుందాం. 3452 అనే ఇంటీజర్ ని తీసుకున్నాం. సో ఈ 3452 అనేది ఫస్ట్ ఏం చేస్తుందంటే 345 లో 2 రిమూవ్ చేస్తుంది. ఇప్పుడు కౌంట్ వాల్యూ 1 అవుతుంది. నెక్స్ట్ ఈ 345 మళ్ళీ నాట్ ఈక్వల్స్ టు 0 అయింది, కండిషన్ ట్రూ అయింది. 345 ఈక్వల్స్ టు 345/10. ఇప్పుడు ఈ 345 లో 5 ని రిమూవ్ చేస్తుంది. కౌంట్ వాల్యూ 2 అవుతుంది. అలా నెక్స్ట్ 345 లోని ఇప్పుడు నెక్స్ట్ 34 ఉంది. 34 లో 4 ని రిమూవ్ చేస్తుంది. కౌంట్ వాల్యూ 3 అవుతుంది. మళ్ళీ 3 ఒకటే ఉంది. 3లో 3ని రిమూవ్ చేస్తుంది, అంటే కౌంట్ వాల్యూ 4 అవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ అక్కడ ఏం లేదు, 0 ఈక్వల్స్ టు 0, కండిషన్ ట్రూ అయిందంటే బయటకు వచ్చేస్తుంది. బయటకు వచ్చేస్తే కౌంట్ వాల్యూ ఎంత ఉంది ప్రస్తుతానికి అంటే 4 ఉంది. సో ఆ 4ని ప్రింట్ చేస్తుంది. అలా ప్రోగ్రామ్ ఎక్స్ప్లెనేషన్ అయితే అది. జస్ట్ ఇప్పుడు జావాలో సింటాక్స్ అయితే చేంజ్ అవుతుంది. పబ్లిక్ క్లాస్ మెయిన్, పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్, స్ట్రింగ్ ఆర్గ్స్, ఇక్కడ వరకు మనకు తెలిసిందే. ఇంట్ కౌంట్ ఈక్వల్స్ 0, నెంబర్ అనేది 0003452 తీసుకున్నాం. ఈ 000 అనేది క్యాలిక్యులేట్ చేయకూడదు, ఎందుకంటే 0 ఫస్ట్ ఉంటే దానికి వాల్యూ ఉండదు కదా. నెంబర్ అనేది నాట్ ఈక్వల్స్ టు 0 అయ్యే వరకు కండిషన్ తీసుకోవాలి. వైల్ నమ్ ఈక్వల్స్ టు నాట్ ఈక్వల్స్ టు 0 అయితే నెక్స్ట్ దానికి వెళ్తాం. నమ్ ఈక్వల్స్ టు num/10 చేస్తాం. అప్పుడు కౌంట్ వాల్యూని ఉంచుతాం. ఇప్పుడు 00345 2ని రిమూవ్ చేస్తాం, కౌంట్ 1 అవుతుంది. 5ని రిమూవ్ చేస్తాం, కౌంట్ 2 అవుతుంది. 4ని రిమూవ్ చేస్తాం, కౌంట్ 3 అవుతుంది. 3ని రిమూవ్ చేస్తాం, కౌంట్ 4 అవుతుంది. ఇక్కడ వరకు అర్థమైంది కదా. నెక్స్ట్ 0 వచ్చింది. 0 ఈక్వల్స్ టు 0 నాట్ ఈక్వల్స్ టు 0 అయిందా కాదు, 0 ఈక్వల్స్ టు 0 అయింది. సో ఏమవుతుందంటే కౌంట్ వాల్యూ ఎంత ఉంది ప్రస్తుతానికి 4 ఉంది. ఆ 4ని ప్రింట్ చేస్తున్నాం. system.out.println నెంబర్ ఆఫ్ డిజిట్స్ ప్లస్ కౌంట్ అని ఇచ్చాం కాబట్టి కౌంట్ లో ఎంత అయితే వాల్యూ ఉందో అది ప్రింట్ అవుతుంది. నెంబర్ ఆఫ్ డిజిట్స్ ఈక్వల్స్ టు 4 అని ప్రింట్ అవుతుంది. సేమ్ ప్రోగ్రామ్ ని ఒకసారి పైథాన్ లో డిస్కస్ చేద్దాం. ఫస్ట్ కౌంట్ డిజిట్ అనే ఫంక్షన్ ని తీసుకున్నాం. ఇనిషియల్ గా కౌంట్ వాల్యూ 0 చేసాం. ఇక్కడ n అంటే నెంబర్, మనం ఏదైతే ఇంటీజర్ తీసుకుంటున్నామో అది ఈక్వల్స్ టు 0 అవ్వకూడదు. అండ్ ఈ కండిషన్ ఏంటంటే n ఈక్వల్స్ టు n/10. అలా అయితే కౌంట్ ని ఇంక్రిమెంట్ చేస్తాం. ఇక్కడ n వాల్యూ ఇచ్చాం. n ఈక్వల్స్ టు 3452894467. ఇప్పుడు దీని డిజిట్స్ ని ప్రింట్ చేయాలి. సేమ్ రిపీట్ చేస్తుంది. ఫస్ట్ 7 తీస్తుంది, తర్వాత 6. 7 అనేది కౌంట్ 0, కౌంట్ 1 లోకి వస్తుంది. 7 తీస్తుంది, 7 అనేది కౌంట్ 1 లోకి వస్తుంది. 6 అనేది కౌంట్ 2, 4 అనేది కౌంట్ 3. అలా ఇంక్రిమెంట్ అవుతూ మొత్తం ఎన్ని డిజిట్స్ ఉన్నాయో అది కౌంట్ చేస్తుంది. లాస్ట్ లో కౌంట్ డిజిట్ ఆఫ్ n అనే దగ్గర మనకి ఎన్ని అయితే వచ్చిందో ఆ కౌంట్ ని ప్రింట్ చేస్తుంది. ఇది పైథాన్ ప్రోగ్రామ్. దీని అవుట్పుట్ లో చూడండి, మనకి నెంబర్ ఆఫ్ డిజిట్స్ 9 అని చెప్పి ప్రింట్ అయింది. నెక్స్ట్ వన్, రివర్స్ ఆఫ్ ఎ నెంబర్. ఏదైనా ఇంటీజర్ ఎంటర్ చేస్తే దాన్ని రివర్స్ చేసి ప్రింట్ చేయాలి. ఆ ప్రోగ్రామ్ ఫస్ట్ సిలో చూద్దాం. హ్యాష్ ఇంక్లూడ్ stdio.h int main int n rev equals to 0 రిమైండర్. ఫస్ట్ ఇప్పుడు
ప్రింట్ ఎఫ్ ఎంటర్ ఇన్ ఇంటీజర్. మనం ఏదైతే రివర్స్ చేయాలనుకుంటున్నామో ఆ నెంబర్ని ఎంటర్ చేస్తాం. ఎంటర్ చేశాక దాన్ని రీడ్ చేసుకోవాలి. స్కాన్ ఎఫ్ అని చెప్పి రీడ్ చేసుకుంటుంది. వైల్ n ఈక్వల్స్ టు నాట్ ఈక్వల్స్ టు 0. n అనేది మనం ఎంటర్ చేసిన ఇంటీజర్, అది ఎప్పుడు 0 అవ్వకూడదు. ఒకవేళ అయిందంటే కండిషన్ బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు రిమైండర్ ఈక్వల్స్ టు n పర్సెంటైల్ 10. మనకి ఫస్ట్ రిమైండర్ అనేది క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఇప్పుడు ఎంటర్ చేసిన నెంబర్ ఫర్ ఎగ్జాంపుల్ 1 2 3 4 అనుకుందాం. 1 2 3 4ని 10తో మాడ్యూల్ చేస్తే ఎంత వస్తుంది? మనకి 4 వస్తుంది. సో రిమైండర్ వాల్యూ ఎంత ఉంది అంటే ఇప్పుడు 4 ఉంది. నెక్స్ట్ REV ఈక్వల్స్ టు REV ఇంటూ 10 ప్లస్ రిమైండర్. ఇప్పుడు ఇనిషియల్ గా REV వాల్యూ 0 ఉంది. 0 ఇంటూ 10 ప్లస్ రిమైండర్. సో 0 ప్లస్ రిమైండర్ ఎంత ఉంది అంటే 4. ఇప్పుడు రివర్స్ ఆఫ్ వాల్యూ ఎంత ఉంది అంటే 4. మనం ఎంటర్ చేసిన డిజిట్ ఎంత అంటే 1234 కదా. సో ఇప్పుడు REV వాల్యూలో 4 ఉంది. నెక్స్ట్ n పర్సెంటైల్ n డివిజిబుల్ బై ఈక్వల్స్ టు 10 అంటే n ఈక్వల్స్ టు n బై 10 అనమాట. n వాల్యూ ఇప్పుడు ఎంత అంటే 1234 కదా. n వాల్యూ ఎంత అంటే 1234 ఈక్వల్స్ టు 1234 బై 10. n వాల్యూ ఇప్పుడు ఎంత ఉంది అంటే 1234 కదా. n ఈక్వల్స్ టు n బై 10 కదా. n ఈక్వల్స్ టు 1234 బై 10. ఇప్పుడు n వాల్యూ 123 ఉంది. ఈ 123 అనేది నాట్ ఈక్వల్స్ టు 0. సో డిజిట్ ఈక్వల్స్ టు 123 పర్సెంటైల్ 10 చేస్తే మనకి డిజిట్ వాల్యూ ఎంత వస్తుంది? నెమ్ పర్సెంటైల్ 10 చేస్తే 3 వస్తుంది. ఇప్పుడు రివర్స్ ఈక్వల్స్ టు డిజిట్ కాదు రిమైండర్ సారీ రివర్స్ ఈక్వల్స్ టు రివర్స్ ఇంటూ 10. సో రివర్స్ వాల్యూ ఇనీషియల్ గా ఎంత ఉంది మనకి అంటే ఇందాక డిక్లేర్ చేసుకుంది 4 ఉంది. 4 ఇంటూ 10 ప్లస్ రిమైండర్. రిమైండర్ వాల్యూ మనకి ఎంత వచ్చింది? 3. 4 ఇంటూ 10 40 ప్లస్ రిమైండర్ అంతా 3 43 వస్తుంది. ఆ 43 ఉంచుకుంటుంది. నెక్స్ట్ ఇప్పుడు 123 డివిజిబుల్ బై 10 చేస్తే 12.3. సో 12 అనేది మళ్ళీ వెళ్తుంది. 12 ఈజ్ నాట్ ఈక్వల్స్ టు 0. ఇప్పుడు రిమైండర్ ఈక్వల్స్ టు 12 పర్సెంటైల్ 10. 12 పర్సెంటైల్ 10 చేస్తే మనకి ఎంత వస్తుంది అంటే 2 వస్తుంది. సో ఇప్పుడు ఆ 2ని మళ్ళీ రివర్స్ ఈక్వల్స్ టు 43 ఇంటూ 10 ప్లస్ రిమైండర్ 2. 430 ప్లస్ 2 ఎంత అవుతుంది? 432 అవుతుంది. ఇప్పుడు n వాల్యూలో ఎంత ఉందంటే 1 ఉంది. సో 1 ఈజ్ నాట్ ఈక్వల్స్ టు 0. 1 పర్సెంటైల్ 10 చేస్తే మనకి ఎంత వస్తుంది? 1 వస్తుంది. రివిజన్ ఈక్వల్స్ టు ఇప్పుడు 432 ఉంది కదా. 432 ఇంటూ 10 ప్లస్ రిమైండర్ ఎంత వచ్చింది అంటే 1. సో 432 ఇంటూ 432 ప్లస్ 1 ఇక్కడ ప్లస్ అంటే దాని 432 ఇంటూ 10 అంటే ఎంత అవుతుంది? 4320 ప్లస్ 1 యాడ్ చేస్తాం. 4321 వస్తుంది. సో ఇప్పుడు రివర్స్ చేసాం. నెక్స్ట్ n వాల్యూ ఇప్పుడు ఎంత? 0 ఉంది. సో 0 ఈజ్ నాట్ ఈక్వల్స్ టు 0. అక్కడికి ఆగిపోతాం. రివర్స్ వాల్యూ ఎంత ఉంది అంటే 4322. ఇప్పుడు కండిషన్ ఫాల్స్ అయింది కదా. n 0 ఈక్వల్స్ టు 0 అయింది కదా. సో బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు రివర్స్ వాల్యూ ఎంత ఉంది అంటే ప్రింట్ ఎఫ్ రివర్స్ నెంబర్ ఈక్వల్స్ టు పర్సెంటైల్ డి. REV వాల్యూ ఎంత ఉంది? 4321 ఉంది. సో అదే ప్రింట్ చేస్తుంది. రివర్స్ అనేది కరెక్ట్గా వచ్చేసింది కదా. ఇది రివర్స్. ఇదే ప్రోగ్రామ్ ని ఒకసారి జావాలో చూద్దాం. పబ్లిక్ క్లాస్ రివర్స్ నెంబర్ పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఆర్గ్స్. ఇంట్ నమ్ ఈక్వల్స్ టు 1 2 3 4 తీసుకున్నాం. రివర్స్ ఈక్వల్స్ టు 0. సేమ్ డిజిట్ అనే ప్లేస్ లో రిమైండర్ అనమాట. మిగిలినంతా సేమ్ ఎక్స్ప్లెనేషన్. లాస్ట్ లోని రివర్స్ నెంబర్ ని ప్రింట్ చేస్తాం. 1 2 3 4 కి రివర్స్ ఏంటంటే 4324 4321. నెక్స్ట్ ఇదే ప్రోగ్రామ్ ని ఒకసారి పైథాన్ లో చూద్దాం. n ఈక్వల్స్ టు మనకు నచ్చిన నెంబర్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ 4562 తీసుకున్నాం. 4562 తీసుకున్నాం. రివర్స్ ఈక్వల్స్ టు 0. వైల్ n ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 0 అయితే a ఈక్వల్స్ టు n పర్సెంటైల్ 10. ఏ బదులు మనం ఏం రాసుకుందాం? రిమైండర్ అని రాసుకుందాం. రిమైండర్ ఈక్వల్స్ టు n పర్సెంటైల్ 10. వైల్ n ఈజ్ గ్రేటర్ దాన్ 0 అయితే రిమైండర్ ఈక్వల్స్ టు n పర్సెంటైల్ 10. సో 4562 యొక్క పర్సెంటైల్ 10 ని క్యాలిక్యులేట్ చేస్తే మనకి ఎంత వస్తుంది అంటే 2 వస్తుంది. 4562ని పర్సెంటైల్ 10 చేస్తే మనకి వచ్చింది 2 వస్తుంది. సో ఆ 2ని రివర్స్ ఈక్వల్స్ టు రివర్స్ ఇంటూ స్టార్ ప్లస్ ఏ చేస్తాం. రివర్స్ వాల్యూ ఇనిషియల్ గా 0. 0 ఇంటూ 10 ప్లస్ ఏ అంటే 2 వస్తుంది. రివర్స్ వాల్యూ 2 ఉంటుంది. నెక్స్ట్ ఇప్పుడు n ఈక్వల్స్ టు n బై 10. n వాల్యూ అంటే 4562 బై 10 అంటే 456 ఉంటుంది. ఇప్పుడు ఈ 456 అనేది మళ్ళీ వైల్ కండిషన్ చెక్ చేసుకుంటుంది. వైల్ కండిషన్ చెక్ చేసుకున్నాక రిమైండర్ ఈక్వల్స్ టు 456 పర్సెంటైల్ 10 చేస్తే ఎంత వస్తుంది అంటే మనకి 6 వస్తుంది. 6 చేస్తే రివర్స్ ఈక్వల్స్ టు రివర్స్ అంటే ఇందాక ఎంత ఉంది వాల్యూ అంటే 2 ఉంది. 2 ఇంటూ 10 20 ప్లస్ ఇప్పుడు మనకి రిమైండర్ ఎంత వచ్చింది అంటే 6 వచ్చింది. 26 అవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు n వాల్యూ 45 ఉంటుంది. 45 బై 10. ఇప్పుడు n వాల్యూ ఎంత అంటే 456 బై 10 అంటే 45. 45 అనేది మళ్ళీ వైల్ కండిషన్ లోకి వెళ్తుంది. 45 పర్సెంటైల్ 10 చేస్తాం. అది రిమైండర్ లో సేవ్ అవుతుంది. ఇలా కంటిన్యూగా లూప్ రిపీట్ అవుతుంది. ఎంతవరకు అంటే మనం తీసుకున్న n వాల్యూ అనేది 0 వచ్చినంత వరకు లూప్ రిపీట్ అవుతూ ఉంటుంది. దీని అవుట్పుట్ చూసుకుంటే 2654 వచ్చింది.
ఇది పైథాన్ ప్రోగ్రామ్. మీకు ఏ డౌట్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఏదైనా ప్రోగ్రామ్ ఎక్స్ప్లెనేషన్ కావాలన్నా కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ వెరీ మచ్.